సో హాయ్ డాక్టర్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. Yeah. నైస్. సో డాక్టర్, ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు వీఆర్ గోన్ టాక్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ పర్టికులర్ కంప్లీట్ అసలు ఏంటి కాజెస్ ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఈ రోజుల్లో చాలా చాలా ఎక్కువైపోయింది ఇన్ఫర్టిలిటీ అన్నది. అసలు దీని రూట్ కాజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే డాక్టర్, అసలు వాట్ ఈస్ ద మెయిన్ రూట్ కాజెస్ ఏమేమి ఉంటాయి దీనికి ఇన్ఫర్టిలిటీకి? సో బేసికల్గా మనం చెప్పాలి అంటే అండి, ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యారీడ్ కపుల్ ఒక 1 year వరకు ఫ్రీక్వెంట్గా అంటే వీక్లీ ఒక 2 to 3 times కలిసిన తర్వాత కూడా వాళ్ళకి త్రూ అవుట్ ద ఇయర్ ఒక 2 to 3 times కలిసిన తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. సో అది 1 year తర్వాత కూడా రాలేదు, వాళ్ళ యంగ్ ఏజ్లోనే ఉన్నారు అయినా కానీ రాలేదు అంటే దట్ ఈస్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం అనమాట. దాంట్లో మళ్ళీ 2 types ఉంటుంది. ఒకటి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఏంటి అంటే అసలు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, వాట్ ఎవర్ ఏజ్, ఐ మీన్ లైక్ ఒక 1 year దాటిన తర్వాత కూడా ఎప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆల్రెడీ దే హ్యావ్ అ కిడ్ ఆర్ ఇట్ గాట్ అబార్టెడ్ ఏదో రీజన్ వల్ల, సమ్హౌ ఇట్ డింట్ ల్యాండ్ అప్ ఇన్ అ బేబీ అన్నప్పుడు దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. ఒక బేబీ ఉన్నా తర్వాత లేదు అంటే అది అబార్షన్ అయినా కానీ అట్లాంటప్పుడు మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో ఇప్పుడు చూస్తే ఈ జనరేషన్లో ఏంటి అంటే పూర్వంలో కంపేర్ చేస్తే చాలా అవేర్నెస్ ఎంత పెరిగిందో ఈ డిసీజ్ అనేది కూడా చెప్పడానికి లేదు. ఇట్ ఈస్ లైక్ ఈ ప్రాబ్లం అనేది చాలా పెరిగిపోయిందనమాట. సో బేసికల్గా ముందు అయితే ఎవరిలో ఒక 10 మందిలో ఒకరో ఇద్దరో ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళు కాదనమాట. ఇప్పుడు ఏంటి అంటే 10 మందిలో 8 మందికి ప్రెగ్నెన్సీ అవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. దే ఆర్ లైక్ స్ట్రెస్డ్ అవుట్, ఏదో ప్రాబ్లం వల్ల, ఏదో ప్రెషర్ వల్ల, ఏదో రీజన్ వల్ల సమ్హౌ దే ఆర్ నాట్, whenever they are planning also it is not happening అనమాట డ్యూ టు సమ్ రీజన్. సో మా దగ్గరికి జనరల్గా కపుల్ చాలా వివిధ రకాలుగా వస్తారనమాట. అంటే పెళ్ళైన 2 monthsకే మాకు ప్రెగ్నెన్సీ కావాలని వస్తారు డ్యూ టు ప్రెషర్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే అత్త ప్రెషరో, లేకపోతే మామయ్య వాళ్ళ ప్రెషరో, లేకపోతే పేరెంట్స్ ప్రెషరో, లేకపోతే ఆమెకే జనరల్గా నేను అందరు క్వశ్చన్ చేస్తున్నారు సొసైటీ పరంగా చూసుకుంటే, అట్లా ప్రెషర్ వల్ల కూడా వస్తారనమాట. సో బేసికల్గా మేము ఏం చెప్తాము అంటే 1 year తర్వాత స్టిల్ యు ఆర్ ట్రయింగ్, మనం ఒక వీక్లీ 2 to 3 times ట్రై చేస్తున్నాము అయినా కానీ అవ్వట్లేదు అంటే దట్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు మీట్ ద ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. కాకపోతే ఏంటి అంటే కొంతమందికి యూ మే నీడ్ టు రివ్యూ విత్ ద డాక్టర్ బిఫోర్ ఓన్లీ. ఏంటంటే అన్నీ బాగున్నాయా లేదా మనకి, అంటే మన బ్లడ్ పారామీటర్స్, మన హార్మోనల్ లెవెల్స్ అన్నీ బాగున్నాయా లేదా, లేకపోతే మన బాడీలో ఏదన్నా అంటే యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఓవరీస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, మన పీరియడ్స్ ఏమైనా ఇరెగ్యులర్గా ఉన్నాయా అనేది చూసుకొని మనకి డెఫినెట్గా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ముందు కలవడమే చాలా బెటర్ అనమాట. అది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీకి ఇప్పుడు మెయిన్గా రీజన్ ఏంటి అంటే ముందు ఒక 1 to 2% ఆఫ్ పాపులేషన్లో ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ క్రాస్డ్ అరౌండ్ 30 to 40% దాకా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తున్నాం అనమాట. ఒక 100 couples ఒక 40% అట్లా. సో ఏంటి అంటే ఇప్పుడు మనము చూస్తున్నప్పుడు మనం బేసికల్గా వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే అసలు హిస్టరీ అనేది తీసుకుంటాం అనమాట. అసలు మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, తర్వాత ఎన్ని ఇయర్స్ నుంచి, హౌ మనీ మంత్స్ యూ హ్యావ్ బీన్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ మీ హిస్టరీలో తీసుకుంటాం అనమాట. తర్వాత ఆమె పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయా లేదా అనేది ఒకటి చూస్తాము. తర్వాత తనకి ఇఫ్ షీఈస్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇఫ్ షీఈస్ ఏబుల్ టు టెల్ వెదర్ షీఈస్ హ్యావింగ్ దట్ ఓవ్యులేషన్ పెయిన్ అంటాం అనమాట. అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కొంతమందికి ఆడవాళ్ళు సెన్సిటివ్ ఉంటారు. సో ఆ పెయిన్ కూడా వాళ్ళు సెన్స్ చేయగలుగుతారనమాట. అండ్ వెజైనల్ డిశ్చార్జ్ కూడా మనకేంటి అంటే జనరల్గా ఈ ఓవ్యులేషన్ టైంలో మనకి ఇది వెజైనల్ డిశ్చార్జ్ అనేది బయట ఉండి అది ఇట్ విల్ హ్యావ్ ది స్ట్రెచింగ్ కెపాసిటీ అనమాట. దాన్ని స్పిన్ బార్కెట్ ఎఫెక్ట్ అంటాం అనమాట. సో ఆ టైంలో దే హ్యావ్ టు హ్యావ్ ఇంటర్కోర్స్. ఆ పెయిన్ వచ్చినప్పుడు, తర్వాత ఆ వెజైనల్ డిశ్చార్జ్ అనేది వచ్చినప్పుడు మన బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ఓవ్యులేషన్. పెయిన్ రావడము, తర్వాత వెజైనల్ డిశ్చార్జ్ కొంచెం
ఇట్లా స్ట్రెచీగా ఉండడము, తర్వాత ఈ బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి దట్ ఈస్ ద రైట్ టైం టు హ్యావ్ ఇంటర్ కోర్స్ అనేది మనకి తెలియాలన్నమాట. సో ఇవి తెలిస్తే ఆడవాళ్ళు దే కెన్ ప్లాన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇంటర్ కోర్స్ అనేది ప్లాన్ చేసుకొని దెన్ యూ కెన్ హ్యావ్ అ బేబీ అనమాట. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ హ్యావ్ టు బి కన్సిడర్ అనమాట. ఇప్పుడు ఆడవాళ్ళకి తెలియాల్సింది ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్గా మనకి ఇప్పుడు చూస్తే యూట్రస్ ఉంటుంది కదండి, యూట్రస్ తర్వాత ఇక్కడ ట్యూబ్స్ అంటాము, ఇది ఓవరీస్ అంటాం అనమాట. సో దే ఆర్ బార్న్ విత్ సమ్ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా, ఓవేరియన్ బ్యాలెన్స్ లాగా, ఎగ్ బ్యాలెన్స్ తోటి పుడతారనమాట. సో దీనికి ఓవేరియన్ రిజర్వ్కి మనకి ఏంటి అంటే ఒక మార్కర్ ఉంటుంది, AMH అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో యాంటీములియరిన్ హార్మోన్ అంటారు అన్నమాట దాన్ని. ఆ యాంటీములియరిన్ హార్మోన్ ఏంటి అంటే ఇట్ విల్ టెల్ యూ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎగ్ ఇస్ స్టిల్ లెఫ్ట్ ఇన్ యువర్ బాడీ. సో దానికి ఏంటి అంటే ఒక రేంజ్ ఉంటుంది, లైక్ 3, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ బిలో 3, anywhere below 3, then we have to tell that your egg balance is not matching to your age. ఓకే. సో అదనమాట. ఇంకొకటి ఏంటి అంటే మోర్ దెన్ 3 ఉంటే దాన్ని ఇట్ విల్ ఇండికేట్ దట్ షీఈస్ హ్యావింగ్ PCOD ప్రాబ్లమ్. సో ఎగ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే పర్వాలేదు, కాకపోతే ఏంటి అంటే తక్కువ ఉంటేనే మనకు ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు మనం చూస్తే ఏంటి అంటే జనరల్గా మనకి ఫర్టైల్ విండో అని ఒకటి ఉంటుంది. ఫర్టైల్ విండో ఏంటి అంటే ఎప్పుడు ఎగ్ వచ్చేసి మనకి రెడీగా ఉంది, ఎప్పుడు మనము ఇంటర్ కోర్స్ ప్లాన్ చేసుకోవాలనేది తెలిపేది అనమాట. సో బేసికల్గా మనకి ఫర్టైల్ విండో అన్నది టెస్ట్ల ద్వారా ఫర్టైల్ విండో అనేది టెస్ట్ కాదండి, ఇట్ ఈస్ అ టైమ్ వేర్ యూ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అనమాట. సో బేసికల్గా ఈ యూట్రస్లో ఈ హార్మోన్స్ దిస్ ఇస్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ అనమాట. మన బ్రెయిన్లో ఉండే ఆర్గన్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. సో అది హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ నుంచి మనకి సిగ్నల్స్ వస్తే మనకేంటి అంటే ఇక్కడ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి ఓవరీస్లో ఆ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తోటి మనకేంటి అంటే ఎగ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ప్రతి మంత్ ఇటు సైడ్ అన్నా లేకపోతే ఇటు సైడ్ అన్నా మనకు ఒక ఎగ్ డెవలప్ అవుతుంది. కొన్నిసార్లు బోత్ సైడ్స్ ఇట్ కెన్ డెవలప్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో దేర్. సో మనకేంటి అంటే ఒక మెచ్యూర్ ఎగ్ డెవలప్ అవ్వడానికి మినిమం మనకి పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 14 days వరకు పడుతుంది అనమాట. సో దట్ ఈస్ మెన్స్ట్రల్ పీరియడ్, మెన్స్ట్రల్ స్టేజ్ అంటాం అనమాట దాన్ని. సో ఆ స్టేజ్లో ఏంటి అంటే ఎగ్ డెవలప్ అయిన తర్వాత ఆ 14 days అయిపోయిన తర్వాత మనకి జనరల్గా 28 days సైకిల్ తీసుకుంటే, సో ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఫింబ్రియల్ ఎండ్ అంటాం అనమాట, ఇట్ ఈస్ లైక్ సక్షన్ కెపాసిటీ ఉంటుంది. సో అది సక్ చేసుకొని వెళ్ళి ఇక్కడ యాంపులరీ పార్ట్లో మనకి వెయిట్ చేస్తుంటుంది అనమాట ఎగ్. సో ఎగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎగ్ ఫర్టిలైజ్ అవ్వడానికి మనకి 24 hours ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఎగ్ అనేది చచ్చిపోతుంది. ఓకే. సో మనము ఆ టైంలో యూ హ్యావ్ టు నాట్ మిస్ ఆన్ దిస్ టైమ్. ఆ 24 hours మనకి ఇట్ ఇస్ ద టైం వేర్ యూ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అనమాట. సో మనకేంటి అంటే ఆ టైంలో మనకి ఎలా తెలుస్తుంది అంటే మన దగ్గరకు వచ్చినప్పుడు మనము జనరల్గా అన్ని టెస్ట్లు చేస్తాము, అంత బాగానే ఉందమ్మా, వీ హ్యావ్ టు డూ ఓవ్యులేషన్ ఇండక్షన్ అండ్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేయాలి అన్నట్టుగా అంటాం అనమాట. ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసినప్పుడు మనకేంటి అంటే ఎగ్ డెవలప్ అవుతుందా లేదా. సో పీరియడ్ అయిన సెకండ్ డే రమ్మంటాం అనమాట. మనం పీరియడ్ అయిన సెకండ్ డే వచ్చినప్పుడు ఏంటి అంటే మనము ఒక స్కాన్ చేసి చూస్తాము, తర్వాత ఈ ట్యూబ్స్ బాగున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి మనం. సో స్కాన్ చేసి చూసినప్పుడు మనకి జనరల్గా ఇక్కడ ఎగ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. తర్వాత 10th day or 11th day రమ్మని చెప్పేసి ఎగ్ డెవలప్ అవుతుందా లేదా చూసుకోవడం అనమాట. కొన్ని మెడిసిన్స్, మినిమం మెడిసిన్స్ అవసరమైతే ఇస్తాము, లేదు అంటే యూ కెన్ ప్లాన్ వితౌట్ గివింగ్ మెడిసిన్స్ ఆల్సో. సో ఎగ్ డెవలప్ అవుతుంది అంటే దెన్ వీ కెన్ ట్రాక్ ద ఎగ్. ఆ ఎగ్ని ట్రాక్ చేసేసి ఎప్పుడైతే రిలీజ్ అవ్వబోతుందో దెన్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ దిస్ ఇస్ ద టైమ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇంటర్ కోర్స్ అన్నట్టుగా మనం చెప్తే వాళ్ళు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ స్పర్మ్ అనేది ఇక్కడ డిపాజిట్ అవుతుంది. దిస్ ఇస్ ద వెజనల్ పార్ట్ అనమాట. సో ఇక్కడ డిపాజిట్ అయినప్పుడు మనకేంటి అంటే ఆ స్పర్మ్ అనేది ఇక్కడ స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ ఉన్న ఎగ్, ఇక్కడ ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్న ఎగ్ని మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత సో ఓవ్యులేషన్ అనేది ఓవరీ నుంచి జరుగుతుంది. సో ఇక్కడ మీట్ అయిన తర్వాత ఫర్టిలైజేషన్ జరగాలన్నమాట. ఒక మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ వెళ్తాయి, దాంట్లో ఫిట్టెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే కాన్సెప్ట్లో ఒక్కటే స్పర్మ్ మనకి వెళ్ళి అక్కడ ఫర్టిలైజ్ చేస్తుంది అనమాట. ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఒక 2 to 3 daysలో మనకి ఏంటి అంటే ఒక 2 cellగా మారి, దాని తర్వాత 4 cellగా మారి, తర్వాత 8 cellగా మారి, తర్వాత మనకి 3 to 5 daysకి మనకి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవ్వాలన్నమాట. సో దిస్ ఇస్ ద వే. సో ఇంప్లాంట్ అయ్యే టైంలో కూడా మనకి ఏంటి అంటే ఇక్కడ ఇంప్లాంట్ అయిన తర్వాత ఒక 14 daysకి
మనకి రిజల్ట్ అనేది తెలుస్తుందనమాట. పీరియడ్ అయిపోయిన 28 డేస్‌కి మనకి పీరియడ్ రాకపోతే, పీరియడ్ మిస్ అయినా కానీ, లేకపోతే మనకి సింప్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తెలిసినా కానీ, కొంతమందికి బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి ఏంటి అంటే డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతది. సో, అట్లాంటప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది మనకు తెలుస్తుందనమాట. ఓకే. సో, మెయిన్‌ది ఏంటంటే పీరియడ్ మిస్ అవ్వడం. ఓకే. అది ఒకటి. ఫైన్. సో దిస్ ఇస్ ద నార్మల్ విండో అనమాట. ఈ ట్రాకింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఫాస్ట్ జనరేషన్ అయిపోయిందనమాట. ఏంటి అంటే ఈ 24 అవర్స్ మిస్ అయిపోయారనుకోండి. సో దట్ ఈస్ వాట్ వి టెల్. అంటే ఎవ్రీ వీక్ ఒక 2-3 టైమ్స్ ఇంటర్‌కోర్స్ చేస్తున్నారా లేదా అనేది సెక్షువల్ హిస్టరీలో మనం ఖచ్చితంగా తీసుకోవాలనమాట. కొంతమంది ఏంటి అంటే ర్యాండమ్‌గా ఒకసారి చేస్తారు. లేకపోతే ఒక వీక్ మొత్తం మిస్ అవుతారు. అంటే హస్బెండ్ ఎక్కడికైనా వెళ్ళడము, లేకపోతే వైఫ్ బిజీగా ఉండడము. సో ఈ జనరేషన్‌కి ఏంటి అంటే ఆ టైమింగ్ అనేది మిస్ అయిందంటే యూ హ్యావ్ లాస్ట్ దట్ బస్. ఆ టైమింగ్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి. సో మనకేంటి అంటే వీ కెన్ వెన్ దే కమ్ టు అస్. సో ఇనీషియల్‌గా మనము జస్ట్ ఓవ్యులేషన్ ట్రాకింగ్ తోటి వీ కెన్ టెల్ దెమ్ ద కరెక్ట్ టైమ్. సో దట్ దే విల్ నాట్ మిస్ ఆన్ దట్ టైమ్ అండ్ దే కెన్ హ్యావ్ ఫ్రూట్ఫుల్ ఇంటర్‌కోర్స్. అయిన తర్వాత మనకి రిజల్ట్ అనేది కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ప్రొవైడెడ్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయి, ఓవరీస్ నార్మల్ ఉన్నాయి, ఎగ్ కౌంట్ అంతా బాగుంది, నో ప్రాబ్లమ్ ఇస్ దేర్ అండ్ హర్ ఏజ్ ఈజ్ ఆల్సో అప్రోప్రియేట్. అట్లాంటప్పుడు వీ కెన్ ప్లాన్ దిస్ అనమాట. దిస్ ఇస్ ద ఫర్టైల్ విండో కాన్సెప్ట్. ఈ జనరేషన్ వాళ్ళందరికీ ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఓవ్యులేషన్ అయ్యే టైంలో మనకి బాడీ టెంపరేచర్ రైజ్ అవ్వడము, తర్వాత ఇక్కడ స్పర్మ్ డిపాజిట్ అయ్యే టైంలో మనకి వెజైనల్ డిశ్చార్జ్ అనేది కొంచెం స్టిక్కీగా ఉండడము అట్లాంటిది. ఇంకా తర్వాత పెయిన్ రావడం అనేది మనం గమనిస్తే వీ విల్ నో దట్. ఓకే. ఫైన్.